నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, కలేజా మూవీ రిలీజ్ అయింది థియేటర్స్లో. సో దీనికి కూడా పాజిటివ్ టాకే నడుస్తుంది. ఒకప్పుడేమో ఫ్లాప్ చేశారు, ఇప్పుడెందుకు ఆడియన్స్ హిట్ చేస్తున్నారు ఈ మూవీని? సో కలేజా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. కలేజా ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయో ఆ సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ ఇది వచ్చి రావడం జరిగింది. అసలు ఇది హౌస్ఫుల్స్ అనమాట థియేటర్స్. అసలు ఓపెనింగ్ డేనే డొమెస్టిక్ గానే 3.5 crores పైన కలెక్ట్ చేసింది. ఓకే, అంత హిట్ అయింది అనమాట. అంటే రిలీజ్ ల ప్రభావం అనుకోవచ్చా, లేకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అనుకోవచ్చా? అన్నీ ఉంటాయి ఇక్కడ. సో రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది ఒకటి, రెండోదేమో సూపర్ స్టార్ మహేష్ బాబు, అది ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని సినిమాలకి ప్రేక్షకులు ఉంటారనమాట. అలాంటి సినిమాల్లో కలేజా ఒకటి. ఇది థియేటర్లో హిట్ అవ్వలేదు. ఈవెన్ అతడు సినిమా కూడా థియేటర్లో కమర్షియల్ హిట్ కాదు. మీకు అతడు సినిమా కానీ కలేజా సినిమా కానీ ఈ రెండు సినిమాలు కూడా టీవీ ఛానల్లో వచ్చినప్పుడు ఇక అసలు 100 సార్లు చూస్తుంటారు జనాలు, 100 సార్లు. మీరు ఎప్పుడు సినిమా మీరు అట్లా ఇలా పాస్ ఆన్ అవుతూ మీరు సీన్ కనుక వచ్చిందనుకోండి, మీరు అక్కడి నుంచి సినిమా కంటిన్యూ చేసేస్తారు. అలా ఉంటుంది అది. ఇది థియేటర్లోకి ఎందుకు హిట్ కాలేదు అంటే అది దాని అనాలిసిస్ వేరు. ప్రజెంట్ అయితే ఈ రెండు సినిమాలకి సినిమాలకే లవర్స్ ఉన్నారు. ఈ సినిమాలంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, రిగార్డ్లెస్ ఆఫ్ మహేష్ బాబు. ఓకే, ఇంకా మహేష్ బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఇది. రెండోది ఏంటంటే అతడు సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కలేజా అనుష్క శెట్టి కామెడీ కూడా బాగుంటుంది. మహేష్ బాబు చాలా వెరైటీగా ప్రజెంట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కలేజా సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి దీంట్లో ఒక కన్ఫ్యూజన్ క్యారెక్టర్ గా ఉంటది మన మహేష్ బాబుది. ఎలా అంటే సీరియస్ గా ఉంటాడు, అక్కడ చూస్తేనేమో ఒక దేవుడిలాగా ప్రజెంట్ అవుతూ ఉంటది. ఆ చుట్టూ జనాలేమో దేవుడిలా చూస్తారు, నేను మనిషిని కదా నేను దేవుడిని ఏంటి అంటాడు. ఏదైనా ఒక అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్ లాంటి స్టేట్మెంట్ ఒకటి ఇస్తాడు, అదేమో ఇమ్మీడియట్ గా జరుగుతుంది. దాంతో ఏంటంటే ఆయన రెగ్యులర్ పర్ఫార్మెన్స్ కన్నా ఒక భిన్నంగా ఉంటది అనమాట. అది ఇనిషియల్ గా థియేటర్ లో యాక్సెప్టెన్స్ రాలేదు, బట్ టీవీలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఆధ్యాత్మిక ఫీలింగ్ ఉండటము. అక్కడ త్రివిక్రమ్ గారు డెలివరీ చేసింది ఏంటంటే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు, మనం గుర్తించాలి అన్నది అక్కడ ఆయన పాయింట్. ఎక్కడో కాదు, దేవుడు మనిషిలోనే, ఎదుటి మనిషిలోనే దేవుడు ఉంటాడు అన్నది పాయింట్. సో ఈ దుర్మార్గులకి దేవుడికి మధ్య జరిగిన ఒక యుద్ధం అన్నమాట. సో అది ప్రజెంట్ చేసే విధానము కామెడీగా ఉంటది, సీరియస్ గా ఉంటది. ఇట్ ఈస్ ఏ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ టీవీ. నా ఆ సక్సెస్ ఇప్పుడు మనకి రిఫ్లెక్షన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ థియేటర్లో కనిపిస్తుంది. సో ఇది ఈ ట్రెండ్, రిలీజ్ ట్రెండ్ లో ఒక సినిమా దమ్మేంటి అన్నది ఒక డైరెక్టర్ ఈ రోజు ఫెయిల్ అయినా కానీ 10 సంవత్సరాల తర్వాత సరే నా సినిమాని ప్రేక్షకులు అర్థం చేసుకుంటే చాలు అనే ఒక కళ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చాలా ప్రేమతోటి ఎంతో డీప్ థింకింగ్ తోటి నేను ఒకటి చేస్తే నన్ను రిజెక్ట్ చేశాను అనుకోండి, ఓకే, అది ఒక 10 years తర్వాత అది యాక్సెప్ట్ చేస్తే కనీసం 10 years తర్వాత సరే యాక్సెప్ట్ చేశారని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్ కు మళ్ళీ ఆ టైంలో ఇబ్బంది పడి ఉండొచ్చు. ఇప్పుడు రిలీజ్ కారణంగా కూడా ఆ డబ్బులు రికవర్ అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రీ సేల్స్ కూడా బాగా జరిగాయి మహేష్ బాబువి. సో అట్లా కలెక్షన్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ రిలీజ్ అయిన సినిమా కూడా ఇది అంటే SSMB 29 అది కూడా ఇంపాక్ట్ పడి ఉండొచ్చు. అంటే చాలా రోజు మహేష్ బాబు సినిమా రిలీజ్ కాక చాలా రోజులు అవుతుంది, గుంటూరు కారం మీద లాస్ట్. సో అది కూడా అనుకోవచ్చా రాలేదు కాబట్టి ఈ మూవీని సక్సెస్ చేసిరని? ఇప్పుడు ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేరే సినిమాలు పెద్ద సినిమాలు లేవు. ఎవ్రీ వీక్ సినిమా చూడాలని అనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయాలని ఉంటారు. యాక్చువల్గా సినీ గోయరు టికెట్ ఎవరు కొంటారంటే థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేద్దామనే వాళ్ళే వెళ్ళి ఉంటారు. అంటే వాళ్ళకి సినిమా చూస్తే గానీ వాళ్ళకి ఆ వీక్ కానీ ఆ మంత్ కానీ గడవదు. అంటే మీరు ఎంత రోజు ఓటీటీలో చూసినా గానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ నిన్న మేము పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది హెల్త్ బాగాలేకపోయినా కూడా, కాలు చేతులకి దెబ్బలు తగిలినా కూడా అట్లాంటి వాళ్ళు కూడా వచ్చారు థియేటర్స్ కి. వాళ్ళకి మైండ్ అంతా కూడా ఆ థియేటర్లో అనుభూతి, ఆ 3 గంటల అనుభూతి మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు ఆ త్రూ అవుట్ వీక్ కానీ త్రూ అవుట్ మంత్ కానీ ఆ ఎనర్జీ తోటి, ఆ ఫీల్తో, ఆ ట్రాన్స్లో
ఉంటుంటారు. అది పార్ట్ ఆఫ్ లైఫ్. మీకు మ్మ్. మొత్తం ఎంటైర్ ఇండియాలో తెలుగు వాళ్ళు సినిమాలు చూసినట్టుగా ఎవరు చూడరు. అవును కరెక్ట్. నెక్స్ట్ తమిళనాడు. తమిళనాడు కూడా తమిళనాడుని మించిపోయి మనం ఉన్నాం. ఎలా చెప్పొచ్చు అంటే కోవిడ్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమా హాల్స్ని ఫస్ట్ ఓపెన్ చేసింది మన దగ్గరే. అవి జనాలు పొలవమని టికెట్ బుకింగ్ జరిగాయి. జనాలు బ్యాక్ రావడంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. టాలీవుడ్ బ్యాక్ రావడంతో మొత్తం అంటే రెస్ట్ ఆఫ్ ది ఇండియా వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చి సినిమాలని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు. అది సినిమా పిచ్చి తెలుగు వాళ్ళకు ఉన్న సినిమా పిచ్చి ఎవరికి లేదు. ఈవెన్ మన తెలుగు వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళినా కానీ ఇక్కడ లేకపోయినా కానీ వాళ్ళకి సినిమా దేశం ఉంటుంది. ఓకే. వీకెండ్ అవ్వగానే ఏ సినిమా చూసామని మాట్లాడతారు. ఓకే. సో ఈ పిచ్చితోనే మన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. మన కల్చర్ అది. సినిమా చూడటం అనేది మన తెలుగు వాళ్ళ కల్చర్ అది. ఓకే. సో కలేజా ఇది హైలీ సక్సెస్ఫుల్ రీ రిలీజ్ ఫర్ మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్. ఓకే సార్, థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.